వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. పాలమూరు రాజకీయాలు ఇప్పుడు చలికాలంలోనూ సెగలు పుట్టిస్తున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచాక పండగ చేసుకోవాల్సిన చోట సొంత పార్టీ నేతలే ఒకరి కాళ్లు ఒకరు లాక్కునే స్థితికి చేరారు. మేయర్ పీఠం కోసం జరిగిన కార్పొరేటర్ల కొనుగోలు వ్యవహారం ఇప్పుడు గాంధీ భవన్ వరకు వెళ్ళింది. సొంత అభ్యర్థులను ఓడించేందుకు కొందరు చేసిన కుట్రలు బట్టబయలయ్యాయి. అసలు ఎవరు వారు? అధిష్టానం ఎవరిపై కొరడా ఝుడిపించబోతోంది? మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ చరిత్రలో తొలి మేయర్ పీఠం దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన అంశం. అయితే అధికారం చేతికి చిక్కగానే ఐక్యత మటుమాయమైంది. గోడ కొట్టిన సున్నంలాగా పార్టీ సిద్ధాంతాలు గాలికిపోయాయి. మేయర్ పదవి ఆశించిన ఒక కీలక నేత అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించి సమాంతర రాజకీయం నడిపిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముదిరాజు సామాజిక వర్గానికి మేయర్ పదవిని కేటాయిస్తూ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం కొందరికి మింగుడు పడటం లేదు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులతో పోరాడాల్సిన నేతలు సొంత పార్టీ అభ్యర్థుల్ని టార్గెట్ చేశారు. మేయర్ రేస్లో తనకు అడ్డు వస్తున్నారన్న అభ్యర్థులను ఓడించేందుకు సదరు నేత పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలకు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు సీనియర్ అభ్యర్థుల వార్డులో కాంగ్రెస్ ఓడిపోవడం వెనుక ఈ ముఠా రాజకీయమే కారణమని పార్టీ అంతర్గత విచారణలో తేలింది. చీరాల నుంచి శంషాబాద్ వరకు సాగిన క్యాంపు రాజకీయాలు ఒక ఎత్తైతే అక్కడ జరిగిన బేరసారాలు మరో ఎత్తు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్లుగా మేయర్ పీఠంపై కన్నేసిన ఒక కార్పొరేటర్ భర్త ఏకంగా కార్పొరేటర్లనే కొనుగోలు చేసేందుకు బరి తెగించడం సంచలనం సృష్టించింది. ఒక్కో కార్పొరేట్కు భారీగా డబ్బులు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని ఇతర నేతలు సమర్థవంతంగా భగ్నం చేశారు. సొంత పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయడమే కాకుండా ఎన్నికల సమయంలో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారనే ఆరోపణలను చేశారు. ముదిరాజు సామాజిక వర్గానికి మేయర్ పదవి ఇవ్వటం వెనుక ఉన్న సామాజిక సమీకరణాలను పక్కనబెట్టి కేవలం ధనలాభంతో పదవిని దక్కించుకోవాలనుకోవడం పార్టీలో తీవ్ర విస్మయానికి గురిచేసింది. ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, అనిరుద్ధ్ రెడ్లు అభ్యర్థుల వ్యక్తిగత అభిప్రాయాలు సేకరించినప్పుడు అందరూ సమ్మతమే అని చెప్పి బయటకు వచ్చి కుట్రకు తెరలేపడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీకి ద్రోహం చేసిన వారి పేర్లు, ఆడియో రికార్డులు, సాక్ష్యాలతో కూడిన నివేదికను గాంధీ భవన్ కు పంపారు. తప్పు చేసిన వాడు తాపీగా ఉండలేడు అన్నట్లుగా ఇప్పుడు ఆ సదరు నేతపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. ఒకవైపు జిల్లాలో కాంగ్రెస్ ఐక్యత రాగం వినిపిస్తున్న తరుణంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కార్యకర్తల్లో నైరాశ్యాన్ని నింపింది. పదవిని ఆశించడం ప్రజాస్వామ్య హక్కు, కానీ కంచే చేను మేసినట్లు పార్టీ అభ్యర్థుల్ని ఓడించాలని చూడటం క్షమించరాని నేరమని సీనియర్లు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. పాలమూరు రాజకీయాల్లో ముదిరాజు సామాజిక వర్గానికి ప్రాధాన్యత పెంచే క్రమంలో మేయర్ పదవిని వారికి కేటాయించారు. అయితే ఈ సమీకరణాన్ని దెబ్బతీసేందుకు కొందరు అగ్రవర్ణ నేతలు వెనక నుండి పావులు కదిపారనే ఆరోపణలు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. పార్టీలో ఉంటూ గోతులు తీసే వారిపై కఠినంగా ఉండాలని అధిష్టానం నిర్ణయించుకుంది. కార్పొరేటర్ల కొనుగోలు వ్యవహారంలో పరోక్షంగా సహకరించిన వారిని కూడా వదిలిపెట్టబోమని సంకేతాలు పంపింది. త్వరలోనే కీలక నేతలపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. పాలమూరు కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ మేయర్ పీఠం రచ్చ ఎటువైపు దారితీస్తుందో చూడాలి. నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది అన్నట్లుగా తెర వెనుక జరిగిన ఈ చీకటి ఒప్పందాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ కుట్రల నుండి పార్టీని కాపాడుకోవడమే ఇప్పుడు అధిష్టానం ముందున్న అతిపెద్ద సవాల్.